సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ పదం తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ ఇమేజ్. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, కోబాయ్ కానివ్వండి, ఫోక్లోర్ కానివ్వండి, అలాగే జేమ్స్ బాండ్ కానివ్వండి, సినిమాస్కోప్ కానివ్వండి, 70mm కానివ్వండి, ఇలాంటివన్నీ ఫస్ట్ ఇన్వెన్షన్ చేసి తెలుగు తెరకి అద్భుతాలు రుచి చూపించిన మహోన్నత వ్యక్తి, మనసున్న మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారితో నా అనుబంధం ఇప్పటిది కాదు. మోసగాడు అనే సినిమా మొట్టమొదటిసారి స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రవశించిపోయాను. ఈరోజు పాన్ ఇండియా అని హడావుడి చేస్తున్నారు. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా ఎంత గొప్పగా తీయచ్చు, మన ఆర్టిస్టులు అందరూ తెలుగు వాళ్ళతో ఎంత గొప్పగా తీయచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేసిన మహోన్నతుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే ఆ కృష్ణ గారు సోషల్ సెంటిమెంటల్ మూవీ పన్నెండు కాపులో ఎంత అందంగా ఉంటాడు కృష్ణ గారు. పాటలు కానివ్వండి, సన్నివేశ బలం కానివ్వండి, ఎందుకంటే పెద్ద వాళ్ళతో ఆయన నటించిన విధానం, అలాగే ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ అనేది ప్రాణం పోసిన సినిమా పన్నెండు కాపు. అలాగే రామారావు గారిని డాషింగ్గా ఢీకొన్న సినిమా దేవుడు చేసిన మనుషులు. మంచి డైలాగ్స్తో ఆడియన్స్ విజిల్స్ వేసే విధంగా ఎంతో గొప్పగా సినిమాలు తీశారు. తెలుగు సినిమాకి లావిష్నెస్ని పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అక్షర సత్యం ఇది. ఎందుకంటే ఒక సినిమాని గొప్పగా ప్రజెంటేషన్ చేసి లావిష్గా తీయగలిగితే అది దానికి ఎల్లలు ఉండవు, ఎక్కడ ఏ భాషలోనైనా సక్సెస్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ సినిమాలన్నీ అన్ని లాంగ్వేజెస్లో డబ్బు, సునేరా సంసార్ అని చెప్పేసి, పన్నెండు కాపురం హిందీ కూడా పెద్ద సక్సెస్ సాధించింది. అలాగే ఇట్లాంటి మంచి సినిమాలకి మూలాధారం శ్రీ కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారితో నా అనుబంధం కిరాయి కోటిగాడు, మా గురుగారు కోదండరామరెడ్డి గారి దర్శకత్వం వహించిన కిరాయి కోటిగాడులో మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆయన కారు దిగుతుంటే పులకరించిపోయాను. అంటే అందులో ఒక బెల్ట్ ఉంటుంది, నెక్కి ఆ బెల్ట్ ఉంటుంది, ఆ విగ్గు అదంతా అది నుంచి స్మోక్ కూడా చేసేవాడు ఆయన. అలా స్టైల్గా ఆ డైలాగ్స్ వింటూ సింగిల్ టేక్ ఒకసారి విన్నాడంటే అస్సలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే ఉండదు. ఇంకోసారి డైలాగ్ ఏదైనా అవసరమా సార్ అని చెప్పి ఎవరైనా అన్నా కానీ అస్సలు ఏమక్కర్లేదు, టేక్ అనేవాడు. అలాంటిది అన్ని సింగిల్ టేక్లో కిరాయి కొట్టిగాడు పిక్చర్లో బాగా. ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేసామంటే అల్లు రామలింగి గారు అలాగే రావు గోపాలరావు గారి కాంబినేషన్, స్టార్ కమెడియన్స్ అనే ముద్ర కిరాయి కొట్టిగాడులోని అల్లు రామలింగి గారికి. ఇట్లా ఇది మనకి బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు ఎలాగో వీళ్ళు క్లాసిక్ కపుల్ లాగా వీళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసిన, తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేసిన సినిమా మాతృక కిరాయి కోటిగాడు. కిరాయి కోటిగాడికి స్టోరీ రైటర్ మన సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఆయన కథ చెప్పే విధానంతోనే కృష్ణ గారు చాలా ఎంజాయ్ చేశాడు, బాగుంటుంది. అలాగే పాటలు ఇక చక్రవర్తి గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు చక్రవర్తి గారు. అట్లాంటి ఈ సీక్వెన్స్లో బిగ్గెస్ట్ మాస్ హిట్ కిరాయి కోటిగాడు. కంచుకాగడ కృష్ణ గారితో వర్క్ చేశాను, మధ్యలో రామరాజ్యంలో భీమరాజు కొంతకాలం వర్క్ చేశాను. ఇట్లా చేస్తున్నప్పుడు కృష్ణ గారితో చక్కటి చనువు ఉండేది. ఎందుకంటే నేను ఫ్యాన్ కదా ఆయనకి. ఇప్పుడు తనని అభిమానించే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అవతల వ్యక్తికి, వీడికి ఏంటో నేనంటే ఒక రకమైన ఆరాధన భావం ఉందని చెప్పేసి చాలా సంతోషంగా, మీ గురువుగారు ఎక్కడ, మీ గురువుగారు ఏంటి, మళ్ళీ మనం ఎప్పుడు చేద్దాం సూపర్ హిట్ సినిమా అని చెప్పేసి అనేవాడు. అట్లాంటి గొప్ప వ్యక్తితో చిన్నప్పుడు ఆరాధించిన ఒక వ్యక్తి నాకు సినిమా ఇస్తాడు, మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా దీపం పెడతాడు అనేది నేను ఊహించలేని గొప్ప విషయం సినిమా. అదే కాకుండా ఎంఎస్ రెడ్డి గారితో చెప్పాడు, శివ ముప్పలేని శివ అనే కుర్రాడు చాలా బాగా, నా పేరు శివప్రసాద్, నాగాస్త్రం ప్రొడ్యూసర్స్ ముప్పలేని శివ అని నా పేరుని మార్చారు. శివప్రసాద్ బాగుంది సబ్జెక్ట్, ఒకసారి రెడ్డి ఒకసారి విను అనేవాడు. ఆ ఎంఎస్ రెడ్డి గారు నన్ను పిలిచి, అరే నువ్వు ఏంట్రా ఆయన మందు పెట్టావా, ఎంత ప్రేమరా నువ్వంటే అని చెప్పేసి ఆయన అనేవాడు. ఆయన 100 మందికి ఆయన చెప్పాడు, కృష్ణ గారికి బాగా నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పినాను. ఈలోగా ఆ లక్కీగా నాకు ఎవరైతే నాకు పేరు పెట్టారో నాగాస్త్రంలో ప్రొడ్యూసర్స్, వాళ్ళు కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ కథ మేమే చేస్తామని చెప్పడం,
ఘరానాలుడిగా ఆ చిత్రం రూపొందటం, ఆ చిత్రానికి నేటి ఆస్కార్ విజేత కీరవాణి గారు మ్యూజిక్ చేయటం, మ్యూజికల్గా సెన్సేషనల్ హిట్ అయ్యి నా సినిమా రంగంలో దర్శకుడిగా నా ప్రయాణం సుఖంగా ప్రయాణించడం జరిగింది. ఘరానాలుడి తర్వాత కృష్ణ గారితో ఒక మూవీ చేయాల్సి ఉండింది, నంబర్ 1 ప్రొడ్యూసర్స్తో చేయాల్సి ఉంది. ఎందుకో అది క్యాన్సిల్ అవటం వల్ల తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చింది. రాజా, సంక్రాంతి, పోస్ట్ మ్యాన్ వల్ల నాకు ఒకసారి కృష్ణ గారి బర్త్డేకి వెళ్ళినప్పుడు ఆయనతో ఇంకో పిక్చరు నేను చేయాలి, ఎందుకంటే నాకు డైరెక్టర్గా నన్ను ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి కృష్ణ గారు. మొదటి నుంచి అభిమానించిన వ్యక్తిని ఎలాగైనా సరే ఒక చక్కటి యాంగిల్లో ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసింది శ్రీశ్రీ మూవీ. శ్రీశ్రీ కృష్ణ గారిలో ఉండే ఒక మాస్ అప్పీల్ని ఒక క్లాస్ క్యారెక్టర్లో ఇచ్చేసి ఒక ముగ్గురు యంగ్స్టర్స్ని మర్డర్ చేసే కథ అది. అది తన బిడ్డకి అన్యాయం చేసిన ముగ్గురిని చట్టపరంగా ఎలాంటి చర్య తీసుకోకపోగా ఆ కేసు తను ఓడిపోయినా కానీ తనలో ఉండే పగని తన బిడ్డకి న్యాయం చేయడం కోసం ఆ తండ్రి పడే ఆవేదన అనేది చాలా బాగా అప్రోచ్ చేసి కృష్ణ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కృష్ణ గారి హీరోగా ఆయన చివరి చిత్రం అంటే నాకు దర్శకుడిగా దీపం వెలిగించిన హీరో కృష్ణ గారికి చివరి చిత్రం చేసే అదృష్టం నాకు కలగటం, అది మాస్ ఓరియంటేషన్ క్లాస్ క్యారెక్టర్ శ్రీశ్రీ. ఆ పిక్చర్లో కృష్ణ గారికి జంటగా 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన శ్రీమతి విజయ నిర్మల్ గారు కూడా యాక్ట్ చేయటం, అలాగే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ చెప్పడం, అలాగే సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్గా చేయటం, ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్. ఈ యొక్క కృష్ణ గారి మే 31 జయంతోత్సవాల సందర్భంగా ఆయన తలుచుకోవటం, ఆయనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడం కూడా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను.